రాకాలోకంకి స్వాగతం. కర్ణాటకలోని హై సెక్యూరిటీ ప్రిజన్, అత్యంత భద్రత మీద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఉండేటటువంటి జైలు పరప్పన అగ్రహార. ఈ పరప్పన అగ్రహార జైల్లో ఒక ఐసిస్ ఉగ్రవాదిని భారతదేశం పైన యుద్ధం చేసి ఈ దేశంలో జహాదీ ఉన్మాదాన్ని పెంచి మొత్తం షరియా రాజ్యాన్ని తీసుకొచ్చి దీనిని ఒక దారుల్ హరబ్గా మార్చేందుకు అంతర్జాతీయ కుట్రలో భాగస్వామి అయినటువంటి ఐసిస్ సంస్థకు చెందినటువంటి ఒక ఉగ్రవాది అక్కడ జైల్లో ఉన్నాడు. ఎంత కట్టుదిట్టంగా ఉండాలి. దురదృష్టవశాత్తు ఇటీవల జైలు లోపల నుంచి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఎలా బయటకు వచ్చాయో తెలియదు కానీ అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిలో ఉమేష్ రెడ్డి అనేటటువంటి సీరియల్ రేపిస్టు హంతకుడు ఫోన్లో మాట్లాడుతున్నటువంటి వీడియోలు వచ్చాయి. దానితో పాటు మిగతా వాటిని పరిశీలిస్తుంటే అందులో ఐసిస్ ఉగ్రవాది అయినటువంటి జుహైద్ హమీద్ షకీల్ మన్నా అనేటటువంటి వాడు కూడా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. జైలు లోపల ఉండి ఫోన్లో బయట ఎవరితో మాట్లాడుతున్నాడు? తన జహాదీ టీంతో మాట్లాడుతున్నాడు, లేకపోతే తన మిత్రులతో మాట్లాడుతున్నాడు. భారత వ్యతిరేక పథకాలను జైలు లోపల సురక్షితంగా ఉంటూ తింటూ పడుకుంటూ పథకాలు వేస్తున్నాడని అర్థము. అదేవిధంగా బయటపడ్డటువంటి వీడియోలో ఇంకొక వీడియోలో శ్రీనివాస్ అనేటటువంటి చాలా భయంకరమైన నేరగాడు, రౌడీ షీటర్, ఈయన తన పుట్టినరోజును జైల్లో జరుపుకున్నాడు. కేక్ తెప్పించి కేక్ కట్ చేస్తే జైలు అధికారులందరూ ఉన్నారు, జైల్లో ఉన్నటువంటి నేరగాళ్ళందరూ కూడాను, శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ మధ్య ఈయన అత్యంత వైభవంగా తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంటే హై సెక్యూరిటీ జైల్లోనే ఇది జరగడం అనేది ఒక రకంగా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. ఐసిస్ ఉగ్రవాదికి జైల్లో ఫోన్ ఎలా లభించింది? ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడి రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి మెతక వైఖరి వల్ల ఇది జరుగుతోందా? ఓట్ల కోసము మైనారిటీ బుజ్జగింపు రాజకీయంలో భాగంగా ఈ జుహైద్ హమీద్ షకీల్ మన్నాకి ఈ ఫోన్లు లభిస్తున్నాయా? అతను జైల్లో అంత హాయిగా పథకాలు రచించగలుగుతున్నాడా? ఈ వీడియోలన్నీ బయటపడేటప్పటికీ ఇప్పుడు కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖ ఒక ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్, అంతర్గత ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. ఏదేమైనప్పటికీ దొరుకుతారో లేదో తెలియదు కానీ కర్ణాటకలోని జైలు నుంచి ఉగ్రవాది ఫ్రీగా ఆపరేట్ చేయగలుగుతున్నాడు, యథేచ్ఛగా పని చేసుకోగలుగుతున్నాడు అన్నదే ఇక్కడ ఆందోళన కలిగించేటటువంటి విషయం.